ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఇవాళ మనం న్యూక్లియర్ ఫిజిక్స్ డిస్కస్ చేస్తున్నాం. న్యూక్లియర్ ఫిజిక్స్ సింప్లీ అటామిక్ న్యూక్లియస్ గురించి మనం స్టడీ చేస్తాం. ఓకేనా? న్యూక్లియస్ అంటే we all are made up of atoms కదా. Atoms are the building blocks. ఒక ఇంటికి ఇటుకలు ఎలాగో మ్యాటర్కి ఆటమ్స్ అలాగా, ఇలా ఆటమ్స్ పేరుస్తూ ఉంటే మనకి స్టఫ్, మనం అనుకుంటున్న బయలాజికల్ స్టఫ్ అవ్వచ్చు, లేకపోతే మామూలు ఈ మార్కరు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, నాన్ బయలాజికల్ స్టఫ్ ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఈస్ మేడప్ ఆఫ్ ఆటమ్స్. ఈ ఆటమ్కి సెంటర్లో చాలా చిన్ని ప్లేస్లో, చిన్ని వాల్యూమ్, చాలా తక్కువ చిన్న ప్లేస్ అది, ఓకేనా, ఉన్న రీజియన్ని మనం న్యూక్లియస్ అంటాం. అందులో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, అంతే కదా. ప్రోటాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? ప్రోటాన్స్కి ఏ ఛార్జ్? ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్. న్యూట్రాన్స్ కి నో ఛార్జ్. నో ఛార్జ్, పేరులోనే ఉంది. న్యూట్రాన్ అంటే న్యూట్రల్, ఇట్ హ్యాస్ నో ఎలక్ట్రిక్ ఛార్జ్, నెట్ ఛార్జ్ లేదు దానికి, ఓకేనా. అఫ్ కోర్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్న ఈ టైనీ ప్లేస్ ని విచ్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్, ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి కొన్ని క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ లో, బోర్ క్వాంటైజ్డ్ ఆర్బిట్స్, ఓకేనా, MVR = NH/2π, ఆ క్వాంటైజేషన్ ని సాటిస్ఫై చేసే ఆర్బిట్స్ ఉంటాయి చూసారా, ఆ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ 3 డైమెన్షనల్ గా తిరుగుతుంటాయి. ఇదే కదా మనకి ఇప్పుడు దాకా తెలిసిన అవగాహన. సో మీకు సైజ్ గురించి ఒకటి చెప్పాలి. న్యూక్లియర్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్, ఫస్ట్ టాపిక్ అదే, ప్రాపర్టీస్ ఆఫ్ ద న్యూక్లియస్, ఓకేనా. మీకు ఆటమ్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అంటే, ఆటమ్ డయామీటర్ అంటే నేను అడిగేది హైడ్రోజన్ ఆటమ్. మీకు బోర్ ఆటమ్ యొక్క రేడియస్ ఎంత ఉంటుందని చెప్పాను నేను? బోర్ రేడియస్ అంటారని చెప్పాను దాన్ని, బోర్ రేడియస్ 0.529 యాంగ్స్ట్రమ్స్ ఉంటుందని చెప్పాను. అంటే డయామీటర్ ఎంత ఉన్నట్టు? ఇంచుమించు ఒక యాంగ్స్ట్రమ్ ఉన్నట్టే కదా, 2 times కదా. సో ఆటమ్ యొక్క సైజు ఇంచుమించు, స్మాలెస్ట్ ఆటమ్ హైడ్రోజనే కాబట్టి దాని సైజ్ ఎంత? ఒక యాంగ్స్ట్రామ్. కంపారిటివ్గా న్యూక్లియస్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే చాలా చాలా చిన్నదండి. ఒకసారి ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నాను. ఒక క్లాస్ రూమ్ని ఆటమ్ అనుకుంటే, ఆటమ్ని అంత పెద్దగా ఊహించుకుంటే, ఆ క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ మీద ఒక డాట్ పెడితే మార్కర్తో, ఆ డాట్ ఎంత చిన్నగా ఉంటుంది క్లాస్ రూమ్తో పోలిస్తే? న్యూక్లియస్ కూడా అంత చిన్నదన్నమాట, ఓకేనా. సో క్వాంటిటేటివ్గా చెప్పాలంటే, సో యాంగ్స్ట్రమ్స్ అంటే తెలుసు కదా, 10⁻⁻10 మీటర్స్, అంతే కదా. ఒక యాంగ్స్ట్రమ్ అంటే 10⁻⁻10 మీటర్స్. ఇది ఆటమ్ యొక్క సైజు. న్యూక్లియస్ యొక్క సైజు ఎంత ఉంటుందంటే, న్యూక్లియస్ యొక్క సైజు 10⁻⁻15 మీటర్స్ లో ఉంటుందన్న, ఓకేనా. అంటే 10⁵ టైమ్స్ న్యూక్లియస్ అనేది చిన్నది దేంతో పోలిస్తే? ఆటమ్తో పోలిస్తే. 10⁵ అంటే ఎన్ని రెట్లు? 1,00,000 రెట్లు. ఆటమ్తో పోలిస్తే న్యూక్లియస్ 1,00,000 రెట్లు చిన్నది, ఓకేనా. 10⁻⁻15 మీటర్స్ ని ఒక ప్రిఫిక్స్ ఉంది, దాన్ని 10⁻⁻15 ఏమంటారు చెప్పండి ఎవరైనా? 10⁻⁻10 ని యాంగ్స్ట్రామ్స్ అంటాం కదా, 10⁻⁻15 ఏమంటారు? ఫెర్మి అంటారు. ఫెర్మి. ఒక ఫెర్మి అంటే అర్థం ఏంటి? 10⁻⁻15 మీటర్స్ ఫెర్మి, ఓకేనా. సో ఆటమ్ యొక్క సైజ్ అయితే యాంగ్స్ట్రామ్స్ లో ఉంటుంది, న్యూక్లియస్ యొక్క సైజ్ అయితే ఫెర్మీస్ లో ఉంటుంది, ఓకేనా. ఇది న్యూక్లియస్ యొక్క సైజ్ గురించి కామెంట్, ఓకేనా. అంటే మీరు ఒక విషయం అర్థమై ఉంటుంది, ఆటమ్తో పోలిస్తే న్యూక్లియస్ అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ టైనీ, అది గుర్తుపెట్టుకోండి. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు 3 పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ ఆటమ్ అనే దేశంలో ఉండే ముగ్గురు ఎవరు? న్యూట్రాను, ప్రోటాను, ఎలక్ట్రాన్. మూడిటి యొక్క మాసెస్ కంపేర్ చేయండి, దేని మాసు తక్కువ ఉంటుంది? ఎలక్ట్రాన్ సార్. ఎలక్ట్రాన్ చాలా తేలికైంది, ఓకేనా, లైటెస్ట్ పార్టికల్. ప్రోటాన్ న్యూట్రాన్ లో ఏది ఎక్కువ బరువు? 2 ఈక్వల్ గా ఉంటాయా, లేకపోతే దేనిదైనా ఎక్కువ ఉంటుందా? స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది సార్, ప్రోటాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దేనిది ఎక్కువ ఉంటుంది బరువు? ఒక విషయం షూరు, ఎలక్ట్రాన్ చాలా తేలికైంది,
ఎలక్ట్రాన్తో పోలిస్తే ప్రోటాన్ న్యూట్రాన్ రెండు కూడా చాలా బరువైనవి. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫార్ములా వేస్తే కనుక మాస్ ఆఫ్ ఎ ప్రోటాన్ ఈజ్ 1836 టైమ్స్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. 1836 రెట్లు ఉంటుందంట. ఎలక్ట్రాన్ అంటే ఒక త్రాసు వేసాం అనుకోండి, త్రాసులో ఒకవైపు ప్రోటాన్ వేస్తే ఇంకోవైపు ఎన్ని ఎలక్ట్రాన్స్ వేయాలి త్రాసు బ్యాలెన్స్ అవ్వాలంటే? 1836 ఎలక్ట్రాన్స్ వేస్తే కానీ అది ఒక ప్రోటాన్కి ఈక్వల్ కాదు. అంత తేలిగ్గా ఉంటుందమ్మా ఎలక్ట్రాన్. ఓకేనా? సో ప్రోటాన్ అనేది అంత బరువుగా ఉంటుంది. ఇప్పుడు ప్రోటాన్ న్యూట్రాన్ కంపేర్ చేస్తే ఏది బరువు ఎక్కువ? ప్రోటాన్ సార్. సౌజన్య, నువ్వు అలా చెప్పకూడదు అసలు. నీకు చాలాసార్లు చెప్పాను నేను. వేరే వాళ్ళు చెప్పినా పర్లేదు. ప్రోటాన్ న్యూట్రాన్లో దేనికి బరువు ఎక్కువ ఉంటుంది? ఇంచుమించు ఈక్వల్ అని చెప్తారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం రాసేస్తారంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ వాల్యూ ఎవరైనా చెప్పగలరమ్మా? 1.67 కిలోగ్రామ్స్. ఓకేనా? ఇది కిలోగ్రామ్స్ అంటే మాస్ లో చెప్పాం కదా, దీన్ని ఎనర్జీలో మాట్లాడితే దీన్నే ఒక ఏఎంయు అంటారు, 1 అటామిక్ మాస్ యూనిట్ అంటారండి. దాన్ని ఎనర్జీలోకి మారిస్తే ఐన్స్టీన్ చెప్పారు కదా, ఐన్స్టీన్ ఏంటంటే మనకున్న ఒక మబ్బుని చెరిపేశారు ఆయన. మాస్ ఎనర్జీ వేరు కాదు, మాస్ ని ఎనర్జీగా మార్చొచ్చు, ఎనర్జీని మాస్ గా చెప్పొచ్చు. ఓకేనా? సో ఎనర్జీకి ఉన్న డిఫరెంట్ ఫార్మ్స్ లో మాస్ కూడా ఒకటి. సో ప్రోటాన్ బరువు ఎంత ఉంటుందో దానికి సమానమైన ఎనర్జీ ఎంత? దాన్ని 1 ఏఎంయు అంటారు. 931 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. 1 ఏఎంయు అంటే అర్థం 931 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే ఎనర్జీలో మాట్లాడితే. ఓకేనా? సో ప్రోటాన్ బరువు అది. న్యూట్రాన్ బరువు కూడా ఏం రాస్తారంటే జనరల్గా ప్రాబ్లమ్స్లో రాస్తున్నప్పుడు ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అని రాస్తారు. ఇది తప్పండి. ఓకేనా? అప్రాక్సిమేట్గా ఈక్వల్, కానీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అంతే. ద మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈజ్ స్లైట్లీ మోర్ దెన్ మాస్ ఆఫ్ ప్రోటాన్. మీరు సారు ఈ స్లైట్లీ ఎక్కువ ఉన్న మాస్ గురించి ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నారు అనుకుంటారేమో. ప్రోటాన్ బరువు కంటే న్యూట్రాన్ బరువు ఒక పెసరు ఎంత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.67 అయితే అది 1.67 సంథింగ్, ఏదో ఒక 4వ డిజిట్లో తేడా వస్తుంది అంతే డెసిమల్లో. చాలా టైనీ డిఫరెన్స్ ఉంటుంది, ఇంచుమించు ఈక్వలే. కానీ ఆ టైనీ డిఫరెన్సే చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత డిఫరెన్స్ అంటే ఈ గణేష్ అనే ఒక లెక్చరర్ ఉండి వాడు పాఠం చెప్తున్నాడు అంటే ఆ ప్రోటాన్కి మాస్కి న్యూట్రాన్ మాస్కి ఉన్న చిన్న డిఫరెన్సే. అలాగే మీరందరూ ఇలా కూర్చొని వింటున్నారంటే ప్రోటాన్ మీద న్యూట్రాన్ ఆ కొంత పెసరు బరువు ఉండడం వల్ల ఇదంతా సాధ్యం అవుతుంది. అసలు మీరు ఆశ్చర్యపోతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ అనేది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఓకేనా? మీరు ఏదన్నా డబ్బులుంటే వరల్డ్ టూర్ వెళ్ళొచ్చేమో, ఎక్కడికన్నా వెళ్ళటం కంటే న్యూక్లియస్ అనే ప్రపంచంలోకి వెళ్తే అసలు ఎన్ని అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయో తెలుసా? అదంతా ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిస్టరీస్ అండి న్యూక్లియస్ అనేది. అందుకే చాలా మంది న్యూక్లియర్ ఫిజిక్స్ ఇష్టపడతారు. ఓకేనా? మీకు ఎంఎస్సి ఫిజిక్స్ కోర్సెస్ లో న్యూక్లియర్ ఫిజిక్స్ కూడా చాలా పాపులర్. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఉండడానికి ఎంత ఉంటుందండి? ఎంత? ఫెర్మి అంటే ఎంత? 10⁻⁻15 మీటర్స్. ఎంత చిన్నదో చూడండి. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ న్యూక్లియస్ అనేది. ఇప్పుడు మీకు ఇది చెప్పి అక్కడికి వెళ్తాను. ప్రోటాన్ బరువు కంటే న్యూట్రాన్ బరువు చాలా చాలా టైనీ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది న్యూట్రాన్ బరువు. ఎందుకంత ఎక్కువ అంటే ఆ డిఫరెన్స్ లేకపోయి ఉంటే న్యూట్రాన్, ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసు కదా, బరువు ఎక్కువ ఉంటే స్టెబిలిటీ తక్కువ. ఓకేనా? మీకు రీసెంట్గా ఒక 4-5 ఏళ్ల క్రితం హిగ్స్ బోసాన్ అనే ఒక పార్టికల్ని కనుక్కున్నారు సైంటిస్టులు. పీటర్ హిగ్స్ అనే ఆయన ఎప్పుడో ప్రపోజ్ చేశారు 1965లో. మన LHC ఎక్స్పెరిమెంట్ ఉంది కదా స్విట్జర్లాండ్ దగ్గర, అందులో హిగ్స్ బోసాన్ని ఎక్స్పెరిమెంటల్ గా డిస్కవర్ చేశారు. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. చాలా గొప్ప డిస్కవరీ అండి. ఎందుకు హిగ్స్ బోసాన్ కనుక్కోలేకపోయారో తెలుసా? దాని లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఎందుకు లైఫ్ స్పాన్ తక్కువ అంటే హిగ్స్ బోసాన్ యొక్క మాస్ ఎక్కువ, బరువు ఎక్కువ ఉన్నప్పుడు లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. పార్టికల్ ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? ఇప్పుడు ప్రోటాన్ బరువు న్యూట్రాన్ బరువు కంపేర్ చేస్తున్నప్పుడు ఒకవేళ వైస్ వర్సా అనుకోండి. వైస్ వర్సా అంటే న్యూట్రాన్ మీద ప్రోటాన్ బరువు కొంచెం ఎక్కువ అనుకోండి, అలా ఉంటుంది అనుకోండి ప్రపంచం. ఏమవుతుందో తెలుసా? ప్రోటాన్ బరువు ఎక్కువ కాబట్టి అప్పుడు న్యూట్రాన్ కంటే ప్రోటాన్ న్యూట్రాన్ గా డికే అయిపోద్ది. ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు అలా డికే అవ్వడానికి? జస్ట్ 8 minutes చాలు. ఇఫ్ ది మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ స్లైట్లీ మోర్ దెన్ ద మాస్ ఆఫ్ న్యూట్రాన్, all the protons in the universe, all the free protons in the universe, will
వుడ్ డికే ఇంటూ న్యూట్రాన్స్. అయితే మనకు నష్టం ఏంటి సార్ అంటే ప్రోటాన్ న్యూట్రాన్గా డికే అయితే హైడ్రోజన్ ఆటం ఉండదు కదా. అసలు హైడ్రోజన్ ఆటంలో ఉండేవి ఏంటి? మధ్యలో ఉండే ప్రోటాను, చుట్టూ ఉండే ఎలక్ట్రాన్. ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఉంది కాబట్టే కదా హైడ్రోజన్ ఆటం స్టేబుల్గా ఉంటుంది. హైడ్రోజన్ ఆటం లేకపోతే అసలు స్టార్స్ ఎక్కడ ఉన్నాయి? స్టార్స్ లేకపోతే నువ్వు నేను ఎక్కడ ఉన్నావు? లేదు కదా, సృష్టి లేదు. సో చూసారా అసలు ఇది ఎంత ఎక్స్ట్రాడినరీ పాయింట్ అంటే అసలు మనం దాన్ని అప్రిషియేట్ చేయగలగాలి. ఓకేనా? అదృష్టవశాత్తు అలా లేదు. న్యూట్రాన్ మీద ప్రోటాన్ బరువు ఎక్కువ లేదు, తిరగేసి ఉంది. ప్రోటాన్ కంటే న్యూట్రాన్ బరువు కొంచెం ఎక్కువ. అందువల్ల న్యూట్రాన్ ప్రోటాన్గా డికే అవుతుంది తప్ప ప్రోటాన్ న్యూట్రాన్గా డికే అవ్వదు. డికే అవ్వలేదని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఎందుకంటే మనందరం ఉన్నాం కాబట్టి. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ పర్పస్కి అయితే మాత్రం ప్రోటాన్ యొక్క బరువు న్యూట్రాన్ బరువుకి ఈక్వల్ అని తీసేసుకోండి. ఓకేనా? సో న్యూక్లియస్లో ఉండే పార్టికల్స్ ఏంటి అని ఏంటో చెప్పారు, వాటి ఛార్జెస్ గురించి చెప్పారు, తర్వాత సైజ్ కంపారిజన్ అయిపోయింది. ఆటంతో పోలిస్తే న్యూక్లియస్ అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ టైనీ, ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫెర్మి 10⁻⁻15 meters. ఓకేనా? ఎగ్జాక్ట్గా మాస్ కంపారిజన్ కూడా చెప్పాను. ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్ ఈజ్ 1836 times హెవియర్ దాన్ ఎలక్ట్రాన్. ఓకేనా? అలాగే ఒక ప్రోటాన్ యొక్క బరువుకి సమానమైన ఎనర్జీని 1 AMU అంటారు, విచ్ ఇస్ ఈక్వలెంట్ టు 931 million electron volts ఆర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, సో అలాగే న్యూక్లియస్ యొక్క డెన్సిటీ ఎక్కువ అంటారా తక్కువ అంటారా చెప్పండి? డెన్సిటీ ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కారనుకోండి, జనరల్ కంపార్ట్మెంట్లో డెన్సిటీ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీలో డెన్సిటీ ఎక్కువ ఉంటుందా? జనరల్ కంపార్ట్మెంట్ లోనే ఉంటుంది. డెన్సిటీ అంటే ఐడియా ఉంది కదా, ఆటమ్స్ లేదా మాలిక్యూల్స్ ఎంత దగ్గరగా ఉన్నాయి, క్రౌడ్ బాగా దగ్గరగా ఉంటే కనుక డెన్సిటీ ఎక్కువ, అంతే కదా. సాలిడ్స్కి డెన్సిటీ ఎక్కువ లిక్విడ్స్తో పోలిస్తే, లిక్విడ్స్కి డెన్సిటీ గ్యాసెస్తో పోలిస్తే ఎక్కువ, అంతే కదా. న్యూక్లియస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎంటిటీస్ విచ్ హ్యాస్ వెరీ లార్జ్ డెన్సిటీ. డెన్సిటీ చాలా ఎక్కువ అండి, ఎందుకంటే ఒక ఫెర్మి రేడియస్ ఉన్న చిన్న వాల్యూమ్ ఆ స్పియర్లో మీకు మొత్తం ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అన్ని అందులోనే ఉంటాయి. ఓకేనా? మీకు ఇంకో విషయం తెలుసా లేదు, ఎలక్ట్రాన్స్ బరువు చాలా తక్కువ కదా, నెగ్లిజిబుల్ ఆల్మోస్ట్ ప్రోటాన్ న్యూట్రాన్తో పోలిస్తే. సో ఆటమ్ యొక్క బరువు 100 grams అనుకుంటే అందులో 99.9 grams బరువు ఎక్కడ ఉంటుంది? న్యూక్లియస్లోనే ఉంటుంది, ఆ చిన్ని ప్లేస్లోనే ఉంటుంది. ఎందుకని? ఎలక్ట్రాన్స్ బయట ఉంటాయి, వాటి మాస్ చాలా తక్కువ కాబట్టి. ఓకేనా? సో న్యూక్లియస్ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువ అండి. దాని వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది? 1.18 × 10⁻17 kg/m³. ఓకేనా? తర్వాత న్యూక్లియస్ యొక్క ఇంకా ప్రాపర్టీస్లో మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ దేంది? న్యూక్లియస్లో ఉండే పార్టికల్స్వి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్ తీసుకోండి, మ్యూ అంటే డైపోల్ మూమెంట్ అమ్మ, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. పి అంటే ప్రోటాన్ది. మ్యూపీకి ఫార్ములా ఏంటంటే EH/2mp. ఓకేనా? మామూలుగా మనకు ఆల్రెడీ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆటమ్స్ గురించి తెలుసు మనకి. ఆటంలో ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఎంత అని చెప్తారు? μe ఈజ్ ఈక్వల్ టు EH/2me. ఫార్ములా ఒకటే, అబ్జర్వ్ చేయండి. డైపోల్ మూమెంట్కి ఫార్ములా ఏంటి? EH/2 మాస్ వేయాలి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్ డైపోల్ మూమెంట్ చెప్తుంటే ప్రోటాన్ మాస్ వేయాలి, ఎలక్ట్రాన్ డైపోల్ మూమెంట్ చెప్తుంటే ఎలక్ట్రాన్ మాస్ వేయాలి. ఇప్పుడు నాకు చెప్పండి, ఏది ఎక్కువ ఉంటుంది వాల్యూ? ఎలక్ట్రాన్కు ఉండే డైపోల్ మూమెంట్ ఎక్కువ, ప్రోటాన్కు ఉండే డైపోల్ మూమెంట్ ఎక్కువ? ఎలక్ట్రాన్కి ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఇక్కడ ఫార్ములాలో డైపోల్ మూమెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఓకేనా? మీకు ఎలక్ట్రాన్ బరువు తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్కి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది? పైన చూసి చెప్పేయచ్చు. ఎలక్ట్రాన్ అనేది 1836 రేట్ తేలికైంది కాబట్టి, సో ఎలక్ట్రాన్కి ఉండే డైపోల్ మూమెంట్ దీన్నే, ఓకేనా, డైపోల్ మూమెంట్ ఈజ్ 1836 times ది డైపోల్ మూమెంట్ ఆఫ్ ప్రోటాన్. ఓకేనా? దీన్ని ఎలా రాస్తారంటేనమ్మా, ప్రోటాన్ డైపోల్ మూమెంట్ అనొచ్చు, లేకపోతే దాన్ని ఇంకో పేరుతో పిలుస్తారు. దాన్ని ఏమంటారంటే జనరల్గా μn అనొచ్చు. ఎన్ అంటే ఏంటో తెలుసా? న్యూక్లియాన్.
న్యూక్లియర్ అంటే ఏం లేదు, న్యూక్లియస్ లో ఉండే పార్టికల్స్ ని న్యూక్లియాన్స్ అంటారు కదా. అమెరికాలో ఉండే వాళ్ళని అమెరికన్స్ అంటారు, రష్యాలో ఉండే వాళ్ళని రష్యన్స్ అంటారు. న్యూక్లియస్ లో ఉండే పార్టికల్స్ ని న్యూక్లియాన్స్ అంటారు. అది ప్రోటాన్ అవ్వచ్చు, న్యూట్రాన్ అవ్వచ్చు. సో న్యూక్లియాన్, దీన్ని న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ అంటారమ్మా. న్యూక్లియర్ మ్యాగ్నెటాన్. న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ వాల్యూ ఎంత? EH కట్ బై, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోటాన్ తీసుకుంటే ఇది వాల్యూ, ఓకేనా. సో న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ ఈస్ వెరీ స్మాల్ కంపేర్ టు ది ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ మూమెంట్, ఓకేనా. ఎంత ఉంటుందో కూడా చెప్పాను కదా. ఎంత ఉంటుందంటే ఇది ఎలక్ట్రాన్ వాల్యూ, ఎలక్ట్రాన్కు ఉండే డైపోల్ మూమెంట్ ఎంత ఉంటుంది? 1836 టైమ్స్ μe ఈజ్ ఈక్వల్ టు 1836 టైమ్స్ μn అని గుర్తుపెట్టుకోండి. ఇది దయచేసి బై హార్ట్ చేయకండి ఈ టాపిక్స్. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? మాసెస్ తెలియాలి, తర్వాత ఇంకోటి తెలియాలి, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అనేది దానికి ఫార్ములా తెలియాలి. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని తెలిస్తే కనుక తేలికైన కణానికి అంటే ఎలక్ట్రాన్కి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, సింపుల్. సో μe ఈజ్ ఈక్వల్ టు 1836 టైమ్స్ μn, ఓకేనా. తర్వాత క్వాడ్రపోల్ మూమెంట్ అని ఒకటి ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంటా, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంటా? చెప్పండి ఎవరైనా. నేను చెప్పింది ఏంటి ఇప్పుడు? ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఎందుకు చెప్పాలా? ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఎంత ఉంటుంది న్యూక్లియస్ ది? న్యూక్లియస్ యొక్క ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ 0. ఎందుకంటే సిమెట్రిక్ గా ఉన్న షేప్ దేనికైనా సరే, సిమెట్రికల్ స్ట్రక్చర్ దేనికైనా సరే డైపోల్ మూమెంట్ ఎంత అవుద్దంటే 0 అవుద్ది, ఓకేనా. మనం న్యూక్లియస్ అనేది ఒక స్పియర్ అనుకుంటాం కదమ్మా, ఒక గోళంలా, ఒక బాల్ లా ఉందనుకుంటాం, క్రికెట్ బాల్ లాగా. సో దాని యొక్క ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఎప్పుడు 0, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రాసిన ఫార్ములా దేనికి? ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ కాదు, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్, ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ అయిపోయే దేని గురించి? ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్, ఓకేనా. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ 0, కానీ క్వాడ్రపోల్ మూమెంట్ 0 కాదు, ఓకేనా. ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్ ని జనరల్ గా క్యూతో ఇండికేట్ చేస్తారమ్మా. క్యూకి ఫార్ములా ఏంటంటే 2/5 ZE B² - A², ఓకేనా. ఇప్పుడు ఏబీలు ఏంటో తెలుసా? మామూలుగా న్యూక్లియస్ ని మనం ఏమనుకుంటాం? ఒక స్పియర్ అనుకుంటాం, కానీ అది స్పియర్ కాదు, స్పెరాయిడ్. ఇప్పుడు మన ప్లానెట్ ఎర్త్ ఉందండి. మామూలుగా చిన్నపిల్లలు లోయర్ క్లాసెస్లో నేర్చుకునేటప్పుడు ఎర్త్ ఈజ్ ఎ స్పియర్ అని నేర్చుకుంటారు, కానీ తప్పు కదా. ఎర్త్ ఈజ్ నాట్ ఎ స్పియర్, ఎర్త్ ఈజ్ ఎ స్పెరాయిడ్. అది గోళం కాదు, గోళాభాసం, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్ఫెక్ట్గా స్పెరికల్గా ఉన్న బలూన్ ఒకటి తీసుకోండి. ఆ బెలూన్ని పోల్స్ దగ్గర ఇలా ప్రెస్ చేశారనుకోండి, అంటే పైన కింద ప్రెస్ చేస్తే ఏమవుతుంది? దాని షేపు పోల్స్ దగ్గర ఫ్లాట్ అవుతుంది, ఈక్వేటర్ దగ్గర బల్జ్ అవుతుంది. ఎర్త్ కూడా అలాగే ఉంటుంది, ఓకేనా. ఎర్త్ ఈజ్ నాట్ ఎ స్పియర్, ఇట్ ఈస్ ఎ స్పెరాయిడ్. సో న్యూక్లియస్ కూడా ఎగ్జాక్ట్గా స్పియర్ కాదు, అది ఒక స్పెరాయిడ్ షేప్లో ఉంటుంది. స్పెరాయిడ్ షేప్లో ఉన్నప్పుడు ఏబీలు ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీస్తాను చూడండి. మనకి ఇలా ఉన్నప్పుడు సర్కిల్ అనుకోండి, ఏ ఎంత ఉంటుందో బి అంతే ఉంటుంది. కానీ మనం ఎలిప్స్ తీసుకున్నప్పుడు, అంటే 2 డైమెన్షనల్గా ఎలిప్స్ తీసుకుంటే ఇది ఏ, ఇది బి ఈక్వల్గా ఉండవు కదా. అదే ఇలా తీసుకుంటే ఏ చిన్నది ఉంటుంది, బి పెద్దది ఉంటుంది. సో ఫర్ ఎ స్పియర్ ఏ ఈక్వల్ టు బి కాబట్టి అప్పుడు క్యూ ఎంత అవుతుంది? 0, ఓకేనా. కానీ న్యూక్లియస్ అనేది ఎగ్జాక్ట్ స్పియర్ కాదు కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే అప్పుడు క్యూ వాల్యూ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. న్యూక్లియస్ యొక్క స్పిన్ దాన్ని ఐతో ఇండికేట్ చేస్తారు. అది 0 కానీ 1/2 కానీ అయితే అలాంటి న్యూక్లియైకి క్వాడ్రపోల్ మూమెంట్ 0 అవుతుంది, ఓకే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. బైండింగ్ ఎనర్జీ, బైండింగ్ ఎనర్జీ పేరులోనే ఉంది, అది అర్థం చేసుకోవడం చాలా సింపుల్. బైండింగ్ ఎనర్జీ అంటే బైండ్ చేయడానికి ఉపయోగపడుతున్న ఎనర్జీ. దేన్ని బైండ్ చేయడానికి? మీకు న్యూక్లియస్ లోపల ఉండే జనాభా ఎవరు? ప్రోటాన్స్, న్యూట్రాన్స్.
మీకు కొద్ది గొప్ప సైన్స్ కరెక్ట్గా చదువుతుంటే మీకు ఈ పాటికి డౌట్ రావాలి. మీకు ఆల్రెడీ ఆన్సర్ చేసుకునే ఉంటారు ఆ క్వశ్చన్ని. ప్రోటాన్స్కి మధ్య ఏముంటుంది? కూలూమ్స్ రిపల్షన్ ఉంటుంది, అంతే కదా? మరి రిపల్షన్ ఉన్నప్పుడు ప్రోటాన్స్ మధ్య గొడవలు అయిపోయి న్యూక్లియస్ ముక్కలు అయిపోవాలి. కానీ అలా అవ్వట్లేదుగా. మనందరం స్టేబుల్గానే ఉన్నాం కదా, బతికే ఉన్నాం కదా. సో ఆ కూలూమ్స్ రిపల్షన్ నుంచి న్యూక్లియస్ని కాపాడేది ఎవరు? న్యూట్రాన్స్తో ప్రాబ్లం లేదు, న్యూట్రాన్స్కి ఛార్జ్ లేదు కదా, అవేం కొట్టుకోవు, ఛార్జ్ జంతువులే. కానీ ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా. రెండు పాజిటివ్ ఛార్జెస్ మధ్య ఏముంటుంది? Repulsion ఉంటుంది. సో ఆ రిపల్సివ్ ఫోర్స్ వలన వాటి మధ్య గొడవలు జరిగిపోయి న్యూక్లియస్ టోన్ అపార్ట్ అయిపోవాలి కదా. అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లా? లో ఉన్న ఎలక్ట్రాన్స్ తో ఎరప్ అవుతుంది. కాదమ్మా, మీరు అసలు ఎలక్ట్రాన్స్ గురించి మర్చిపోండి. న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎలక్ట్రాన్స్ ప్రస్తావన లేదు. మీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఆటమ్ ని ఒక మనిషితో పోలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాతో పోలిస్తే, న్యూక్లియస్ అనేది ఎలాంటిది? నాకున్న జెనెటిక్ మెటీరియల్ లాంటిది, జీన్స్. ఓకేనా? నా బాడీ లోపల ఉన్న జీన్స్. ఎలక్ట్రాన్స్ ఎలాంటివి అంటే నేను వేసుకున్న ట్రౌజర్స్, బట్టలు అంతే. మీరు ఒక యాటమ్కి ఎలక్ట్రాన్స్ కలపడం కానీ తీసేయడం కానీ చాలా తేలికైన పని, బట్టలో మార్చుకోవడం లాంటిది అది. ఓకేనా? కానీ ఇప్పుడు నా యొక్క క్యారెక్టర్ మార్చి నన్ను ఇంకోలాగా తయారు చేయాలంటే, ఇప్పుడు నేను ఫిజిక్స్ అంటే ప్రాణం పెడతాను, నాకు చాలా ఇష్టం. నన్ను కెమిస్ట్రీ ఇష్టపడే ఒక వాళ్ళుగా మార్చాలంటే మీరు ఏం చేయాలి? నా కెమిస్ట్రీ బొమ్మలు ఉండేలాగా ఒక టీ షర్ట్ తయారు చేసి ఇస్తే నేను కెమిస్ట్రీ ఇష్టపడతానా? లేదు కదా. పాయింట్ ఏంటి? ఏం చేయాలి మీరు? నా తాలూకు జెనెటిక్ మాడిఫికేషన్ చేయాలి మీరు. ఓకేనా? సో అంత ఇంపార్టెంట్ న్యూక్లియస్ అనేది. న్యూక్లియస్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ లైక్ జీన్స్. దాన్ని మనం మాడిఫై చేయలేం. ఎలక్ట్రాన్స్ అనేవి వేసుకునే ట్రౌజర్స్ లాంటివి, అవి కలిపేస్తాం, తీసేస్తాం. ఓకేనా? అందుకే కదా ఇప్పుడు నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7. ఆక్సిజన్ ఎంత? 8. ఓకేనా? ఇప్పుడు దాని అర్థం ఏంటి? నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు రిడక్షన్ చేసి నైట్రోజన్ తీసుకుని ఒక ఎలక్ట్రాన్ కలిపితే ఆక్సిజన్ అవుద్దా? చెప్పండి. నైట్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కలిపితే 8 ఎలక్ట్రాన్లు అవుతాయి కదా అందులో. అలాంటి రిడక్షన్ చేసిన నైట్రోజన్ గ్యాస్ ఫీల్ చేసి నువ్వు బతికేస్తావా? బతకలేం. ఎందుకని? నైట్రోజన్ కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి, అంతేగాని అది ఆక్సిజన్ అవ్వదు. నైట్రోజన్ ఆక్సిజన్ అవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? జెనెటిక్ గా చేంజెస్ చేయాలని చెప్పాను. అంటే ఏం చేయాలి? న్యూక్లియస్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 అంటే అర్థం అందులో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని దాని అటామిక్ నెంబర్ 7 అంటలా. మీకు తెలుసు కదా, 7 ప్రోటాన్స్ ఉంటాయి దాని న్యూక్లియస్ లో, కాబట్టి దాని అటామిక్ నెంబర్ 7. ఓకేనా? సో మీరేం చేయాలంటే, మీరు చేయగలిగితే, మీకు సాధ్యమైతే నైట్రోజన్ తీసుకొని ఒక ప్రోటాన్ కలపాలి నైట్రోజన్ న్యూక్లియస్కి. అప్పుడు 8 ప్రోటాన్స్ అవుతాయి. అది అప్పుడు ఆక్సిజన్లా బిహేవ్ చేస్తుంది. ఇది మాట్లాడుకోవడానికి చాలా బాగుంది. ఓకేనా? అది జరిగే పని కాదు. అది న్యూక్లియస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ అండి. న్యూక్లియస్ విషయంలో నేను ఎప్పుడు మాట్లాడినా ఎక్స్ట్రీమ్లీ అనే పదం మాడుతున్నాను. అది మనం ఏం చేయలేము. అది యాక్చువల్గా దాని గొప్పతనం. అది ఎక్స్ట్రీమ్లీ టైనీ, ఎక్స్ట్రీమ్లీ డెన్స్, ఓకేనా, అండ్ ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్. అన్ని ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి న్యూక్లియస్లో. ఓకేనా? అందుకే న్యూక్లియర్ ఫిజిక్స్ ఫ్యాసినేటింగ్ అనమాట. ఓకే. సో బైండింగ్ ఎనర్జీ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు మీరు ప్రోటాన్స్కి మధ్య రిపల్షన్ ఉంటుంది కదా, ఆ రిపల్షన్ ఉన్నప్పుడు న్యూక్లియస్ యాక్చువల్గా ముక్కలు అయిపోవాలి, అవ్వట్లేదు. సో న్యూక్లియస్ ముక్కలు అవ్వకుండా దాన్ని బైండ్ చేసి ఉంచడానికి కొంత ఎనర్జీ కావాలి. దాన్ని బైండింగ్ ఎనర్జీ అంటారు. ఆ బైండింగ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూక్లియస్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఐన్స్టీన్ ఇస్తారు. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిసి ఒక న్యూక్లియస్గా, ఒక కుటుంబం లాగా తయారైనప్పుడు ఆ న్యూక్లియస్ యొక్క మాస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హీలియం తీసుకోండి. హీలియంలో ఎన్ని ప్రోటాన్స్ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి చెప్పండి? హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2 సార్. అందులో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 2. న్యూట్రాన్స్ 2. Two. ఇప్పుడు ప్రోటాన్ బరువు న్యూట్రాన్ బరువు 1 గ్రామ్ అనుకోండి, ఊరిని అనుకుందాం. సో ఫామ్ అయిన హీలియం న్యూక్లియస్ యొక్క బరువు ఎంత ఉండాలి? 1 + 1 + 1 + 1 4 గ్రామ్స్ ఉండాలి. కానీ ఎప్పుడు 4 గ్రామ్స్ ఉండదు. ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిసి ఫామ్ అయిన హీలియం న్యూక్లియస్ బరువు ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ 4 గ్రామ్స్. 3.9 అనుకోండి. అంటే ఆ 0.1 గ్రామ్స్ ఏమైపోయింది? ఎలా మారద్దు అది? ఎనర్జీగా మారింది. ఆ ఎనర్జీయే బైండింగ్ ఎనర్జీ.
ఓకేనా? అది దేనికి ఉపయోగపడుతుంది? ఆ రిపల్షన్ నుంచి న్యూక్లియస్ని కాపాడి ఒక గమ్ లాగా న్యూక్లియస్ని ఒక యూనిట్ లాగా బైండ్ చేసి ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఒక విధంగా ఎరోనియస్సే. అసలు న్యూక్లియస్ స్టేబుల్గా బైండ్ అయి ఉండడానికి కారణం ఏంటో మీకు తెలుసు. కొన్ని ఫోర్సెస్ ఉంటాయి. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉన్న ఫోర్స్ ఉంటుంది. దాన్ని మన టెక్స్ట్ బుక్లో యూజీ లెవెల్లో న్యూక్లియర్ ఫోర్సెస్ అని పిలుస్తారు. ఆ న్యూక్లియర్ ఫోర్సెస్ కారణంగా న్యూక్లియస్ స్టేబుల్గా ఉంటుంది. కానీ ఇది ఇంకో విధానం చెప్పడానికి, ఇంకో పద్ధతి అనమాట న్యూక్లియస్ ఎందుకు స్టేబుల్గా ఉంటుందో. సో బైండింగ్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఇప్పుడు మాస్ కొంత మిస్ అవుతుందని చెప్పాను కదా, దాన్ని మాస్ డిఫెక్ట్ అంటారు. మాస్ డిఫెక్ట్ డెల్టా ఎం, దానికి ఫార్ములా ఎం మైనస్ ఏ. ఎం అంటే మెజర్ చేసిన మాసు, ఏ అంటే ఉండాల్సిన మాస్. ఇది ఎప్పుడు ఈక్వల్గా ఉండవు. ఓకేనా? ఈ మిస్ అయిన మాస్ ఎలా మారుతుంది? ఎనర్జీగా మారుతుంది అని చెప్పాను కదా. సో ఐన్స్టీన్స్ ఫార్ములా నుంచి బైండింగ్ ఎనర్జీ ఎంత అవుతుంది అంటే డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఓకే, ఇప్పుడు మీరు బైండింగ్ ఎనర్జీకి సంబంధించి బైండింగ్ ఎనర్జీ ఒకవేళ ఒక న్యూక్లియస్కి ఎక్కువగా ఉందనుకోండి, ఆ న్యూక్లియస్ స్టేబులా అన్స్టేబులా? చెప్పండి. స్టేబుల్ సార్. అంతేగా? ఇప్పుడు నువ్వు కొంచెం గమ్ వేసి 2 పేపర్లు అతికిచ్చావు. ఓకేనా? కొంచెం వేసావు గమ్. అప్పుడు ఆ పేపర్స్ని సెపరేట్ చేయడానికి నువ్వు ఎక్కువ కష్టపడక్కర్లా. కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే అవి మనం సెపరేట్ చేసేయచ్చు. వేసినప్పుడు ఇంత ఫెవికాల్ వేసి చాలా ఎక్కువ వేసి అతికిచ్చావు. అప్పుడు ఏమవుతుంది? వాటిని సెపరేట్ చేయడానికి కూడా నువ్వు ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. బైండింగ్ ఎనర్జీ కూడా అంతే కదమ్మా. సో బైండింగ్ ఎనర్జీ ఒక న్యూక్లియస్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మొక్కలు చేయాలంటే మనం అంతే ఎనర్జీ కౌంటర్ సప్లై చేయాలి కదా. సో బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ది స్టెబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్. బైండింగ్ ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటే ఆ న్యూక్లియస్ అంత స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు రేడియో యాక్టివిటీని ఎగ్జిబిట్ చేసే న్యూక్లియస్లు ఉన్నాయి. యురేనియం, ఓకేనా, ప్లూటోనియం. వాటికి బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందంటారా తక్కువ ఉంటుందంటారా? తక్కువ ఉంటుంది సార్. తక్కువ ఉంటుంది. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్ అని చెప్తారులేండి. అంటే ఒక న్యూక్లియస్ ఒక పార్టికల్కి ఎంత ఉంటుందో దాన్ని బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్ అంటారు. అది 56 దగ్గర. ఏ అంటే తెలుసు కదమ్మా, మాస్ నెంబర్. మీకు న్యూక్లియర్ ఫిజిక్స్లో జెడ్ ఒకటి, జెడ్ తర్వాత ఎన్ ఏ. ఓకేనా? జెడ్ అంటే ఏంటి చెప్పండి? అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి ఇండైరెక్ట్ గా? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఏ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్. అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి కలిపితే వచ్చేదాన్ని మాస్ నెంబర్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక న్యూక్లియస్ రాస్తాను. ఇక్కడ చూడండి, యురేనియం. ఇది యురేనియం ఐసోటోపు. దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంతో చెప్పండి? 92 సార్. 92 సార్. మాస్ నెంబర్ అంటే నెత్తి మీద ఉంది చూసారా, 238. మరి న్యూట్రాన్ నెంబర్ ఎలా వస్తుంది? సింపుల్, 238 లోంచి 92 వచ్చేది న్యూట్రాన్స్ నెంబర్. ఓకేనా? మీకు ఏమవుతుందంటే న్యూట్రాన్స్ నెంబర్ ప్రోటాన్స్ నెంబర్ ఈక్వల్ గా ఉండదమ్మా. మీకు హయ్యర్ అటామిక్ నెంబర్స్కి వెళ్లే కొద్దికి న్యూట్రాన్ టు ప్రోటాన్ రేషియో పెరుగుద్ది. న్యూట్రాన్స్ ఎక్కువ ఉంటాయి ప్రోటాన్స్ కంటే. న్యూట్రాన్స్ అవుట్ నెంబర్ ప్రోటాన్స్. అది స్టెబిలిటీ కోసం. ఓకేనా? తర్వాత చూద్దాం. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్ ఎక్కువగా ఉండేది ఎక్కడంటే మాస్ నెంబర్ 56 దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓకేనా? తర్వాత డ్యూటిరాన్ బైండింగ్ ఎనర్జీ ఎంత అని అడగచ్చు. డ్యూటిరాన్ ఎంత అంటే 2.23 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. డ్యూటిరాన్ అంటే ఏంటో తెలుసా? చెప్పండి. డ్యూటిరాన్ అంటే ఏంటి? అది దేని ఐసోటోప్? అది హైడ్రోజన్ ఐసోటోప్స్. హైడ్రోజన్ అంటే స్ట్రక్చర్ మామూలుగా కన్వెన్షనల్ గా హైడ్రోజన్ అంటే ఒక ప్రోటాను, దాని చుట్టూ ఒక ఎలక్ట్రాన్, అంతేగా, చిన్న కుటుంబం. డ్యూటిరాన్ అంటే ఏమవుతుంది? 2 న్యూట్రాన్స్ అంటే. అసలు హైడ్రోజన్ లో న్యూట్రానే ఉండదు కదమ్మా. ఎస్ సార్. డ్యూటిరాన్ అంటే ఏంటి చెప్పండి? డ్యూటిరాన్ అంటే హైడ్రోజన్ అంటే ఏమని చెప్పాను నేను? ఒక ప్రోటాన్ ఉంటుంది,
న్యూక్లియస్ లో హైడ్రోజన్ ఆటమ్ లో లేకపోతే హైడ్రోజన్ న్యూక్లియస్ లో న్యూట్రాన్ ఉంటుందా? ఆ విషయం తెలుసా మీకు? అసలు న్యూట్రాన్ ఉంటుందా? ఏమ్మా? ఉండదు సార్. మీరు అది అసలు యాక్చువల్గా మీరు దీని గురించి ఎంత ఆలోచిస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీలో చాలా మంది గురించి నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలా బాగా చదువుతారని. మీరేమో న్యూక్లియస్ గురించి అడుగుతుంటే డౌట్లు ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటో మరి. అంటే మీకు అప్రోచ్ ఏమైపోయి ఉంటుందంటే ప్రాబ్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఫార్ములాస్ తెలుసుకుని వాటిని బైహార్ట్ చేసి ఆ ఫార్ములాస్ తాలూకు అప్లికేషన్ ఏదో చేసేస్తున్నట్టున్నారు, కాన్సెప్ట్ వదిలేస్తున్నారు పూర్తిగా. చాలా ఇబ్బంది పడతారమ్మా. కాన్సెప్ట్ వదలకూడదు ఎప్పుడు, ఓకేనా? అది ప్రాణం. కాన్సెప్ట్ తెలియకుండా మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా దానివల్ల మనకి ఏమి రాణింపు ఉండదు, ఓకేనా? సో డ్యూటిరాన్ అంటే ఏంటి? ఒక ప్రోటాను ఒక న్యూట్రాన్ ఉండి చుట్టూ ఎలక్ట్రాన్ రివాల్వ్ అయ్యే స్ట్రక్చర్, దాన్ని డ్యూటిరాన్ అంటారు, ఓకేనా? అంటే అది హెవియర్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్, ఓకేనా? ఐసోటోప్స్ అంటే తెలుసు కదా, అటామిక్ నెంబర్ ఒకటే ఉండి మాస్ నెంబర్ వేరుగా ఉండే వాటిని ఏమంటారు? ఐసోటోప్స్ అంటారు, ఓకేనా? డ్యూటిరాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 1, ఎందుకని అందులో ఒక ప్రోటానే ఉంటుంది. మాస్ నెంబర్ ఎంత? 2 సార్. మాస్ నెంబర్ అంటే చెప్పానుగా, జనాభా మొత్తం ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలుపుకొని ఎన్ని ఉంటాయని చెప్పాను డ్యూటిరాన్ లో? 2 కదా. సో మాస్ నెంబర్ 2, అటామిక్ నెంబర్ మాత్రం 1, అందువల్ల దాన్ని ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు, ఓకేనా? సో డ్యూటిరాన్ బైండింగ్ ఎనర్జీ 2.23 MeV అమ్మ, ఓకే? ఇక్కడ దాకా అర్థమైంది కదా. తర్వాత మీకు సిలబస్ లో న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి పెట్టాడు, ఓకేనా? న్యూక్లియర్ ఫోర్సెస్, ఈ పదం ఇలా రాయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. న్యూక్లియర్ ఫోర్సెస్ అనే టర్మ్ అసలు తప్పు, ఓకేనా? ఎందుకంటే యూజీ లెవెల్ టెక్స్ట్ బుక్స్ లో అలా రాసి ఉండొచ్చేమో కానీ మనకి నేచర్ లో ఉన్న ఇంటరాక్షన్స్ ఎన్ని, మొత్తం నేచర్ లో ఉన్న ఫోర్సెస్ ఎన్ని మదర్ నేచర్ లో? 4 సార్. 4 ఏంటి చెప్పండి ఒకసారి మీ నోట్తో ఆ 4. ఫస్ట్ది ఏంటి? మనందరికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? గ్రావిటేషన్, ఓకేనా? ఒక పొరపాటున ఒక 2వ ఫ్లోర్ నుంచి కింద పడితే మనం చచ్చిపోవడానికి కానీ, లేకపోతే ఒక పెన్తో పేపర్ మీద రాయడానికి కానీ, ఇవన్నీ కారణం. మనం ఏడిస్తే కన్నీళ్లు అలా బుగ్గల నుంచి కిందకి రావడానికి కారణం. ఇంకా చెప్పుకుంటూ పోతే అమ్మ కడుపులోంచి బయటకు రావడం దాకా అన్ని దేని వల్ల? గ్రావిటేషన్ వల్ల. నెక్స్ట్ది ఎలక్ట్రోమాగ్నెటిక్, ఓకేనా? ఒక జిరాక్స్ పేపర్ వచ్చిందంటే అర్థం ఎలక్ట్రోమాగ్నెటిక్. మీకు నెట్ లో నేను క్లాస్ చెప్తానంటే కారణం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఓకేనా? మిగిలిన 3, 4 ఫోర్సెస్ ని కలిపి మనం ఏమనొచ్చు అంటే న్యూక్లియర్ ఫోర్సెస్ అనొచ్చు, ఓకే? ఎందుకు అనొచ్చు అంటే అవి న్యూక్లియస్ లోపలే వాటి ఎఫెక్ట్ ఉంటుంది, న్యూక్లియస్ బయట అసలు వాటి గురించి తెలియదు, ఓకేనా? వాటి రేంజ్ చాలా తక్కువ అమ్మ న్యూక్లియర్ ఫోర్సెస్. 3వ దాన్ని ఏమనాలంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అనాలి, స్ట్రాంగ్ ఇంటరాక్షన్. 4వ దాన్ని వీక్ ఇంటరాక్షన్ అనాలి, ఓకేనా? ఓకేనా? గ్రావిటేషన్కి ఎప్పుడు ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియదు, మీకు ఆ విషయం తెలుసు. గ్రావిటేషన్ గురించి ఐన్స్టీన్ ఒక వండర్ఫుల్ కొటేషన్ ఇచ్చారు, గ్రావిటేషన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ ఫాలింగ్ ఇన్ లవ్ అని. జనాలు ప్రేమలో పడటానికి గ్రావిటేషన్ కారణం కాదని ఒక సెటైరికల్ గా ఆయన ఊరినే ఒక కొటేషన్ ఇచ్చారు గ్రావిటేషన్ గురించి. మిగిలిన 3 ఫోర్సెస్ కి అట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, రిపల్సివ్ ఎలిమెంట్, రెండు నేచర్ ఉంటాయి వాటికి, ఓకేనా? సేమ్ చార్జెస్ అయితే అట్రాక్ట్ అవుతాయి తెలుసుగా, ఆపోజిట్ సేమ్ చార్జెస్ అయితే రిపల్ అవుతాయి, ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్ అవుతాయి. స్ట్రాంగ్ వీక్ ఇంట్రాక్షన్ లో కూడా అంతే, ఓకేనా? ఒక లెవెల్కి వచ్చేటప్పటికి రెపల్షన్ ఎలిమెంట్ కూడా ఉంటుంది, గ్రావిటీకి అలా ఉండదండి, ఓకేనా? మిస్టీరియస్ ఫోర్స్, అది చాలా గొప్పది, ఓకేనా? సైంటిస్టులు ఈ 4టిని యూనిఫై చేద్దామని కదా వాళ్ళ ప్రయత్నం అల్టిమేట్ గా. ఇందులో 3టిని యూనిఫై చేసేసారు, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్, వీక్ ని యూనిఫై చేసేసారు ఆల్రెడీ. గ్రావిటీ మాత్రం వీటితో మింగిల్ అవ్వట్లేదు, ఓకేనా? సో అది ఇప్పుడు మనకి థియరిటికల్ ఫిజిక్స్ లో ఉన్న పెద్ద పజిల్ అదే, ఓకేనా? యూనిఫైయింగ్ గ్రావిటీ విత్ క్వాంటమ్ మెకానిక్స్, ఈ 3 క్వాంటంలోకి వస్తాయి కదా. సో ఇందులో స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అని చూసారా, అది వేటి మధ్య పనిచేస్తుందంటే క్వాక్స్ మధ్య పనిచేస్తుంది. క్వాక్స్ అంటే ఏంటి మనం చెప్పాను గుర్తుందా? క్వాక్స్ అంటే ఏంటి, ఏ పార్టికల్స్ అవి? ఎలక్ట్రాన్, న్యూట్రాన్లు కూడా సబ్ పార్టికల్స్ అండి. వెరీ గుడ్. ఎలక్ట్రాన్స్ కాదమ్మా, మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఫండమెంటల్ పార్టికల్సే, అది కరెక్టే, ఓకేనా? కానీ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేవి అసలు పార్టికల్స్ కాదు అవి. ప్రోటాన్ అంటే 3 క్వాక్స్,
ఓకేనా. ఒక ప్రోటాన్ అంటే అర్థం 2 అప్పులు 1 డౌన్. ఒక న్యూట్రాన్ అంటే అర్థం 1 అప్ 2 డౌన్ వాక్స్. ఓకేనా. సో ఏ ప్రోటాన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 3 క్వార్క్స్. ఓకేనా. ఆ క్వార్క్స్ మధ్య ఉండే ఆ ఇంటరాక్షన్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అండి. చాలా పేర్లో ఉంది కదా, 4గిట్లో ఏది స్ట్రాంగ్ తెలుసా? స్ట్రాంగ్ ఇంటరాక్షనే స్ట్రాంగ్. నేచర్లో స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏదంటే ఈ న్యూక్లియర్ ఫోర్సే స్ట్రాంగ్. అంటే మీ ఉద్దేశం టెక్స్ట్ బుక్ లో న్యూక్లియర్ ఫోర్స్ అంటున్నాడంటే ఏ ఫోర్స్? స్ట్రాంగ్ ఇంటరాక్షన్ గురించి చెప్తున్నట్లు లెక్క. ఓకేనా. మరి స్ట్రాంగ్ ఇంటరాక్షన్ క్వార్క్స్ మధ్య ఉంటుందని చెప్పాను కదా. ఈ క్వార్క్స్ మధ్య ఉంటుంది ఆఫ్ కోర్స్. అంటే ఇండైరెక్ట్ గా వేటి మధ్య ఉన్నట్టు? ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య కూడా ఉన్నట్టే కదా. ఓకేనా. సో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య ఉండే ఆ అట్రాక్టివ్ ఫోర్స్ ని మనం ఏమనాలి? స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అనాలి. దాన్ని రెసిడ్యువల్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అంటారు కరెక్ట్ గా చెప్తే. దాన్ని మనం టెక్స్ట్ బుక్స్ లో న్యూక్లియర్ ఫోర్స్ అని రాస్తున్నారు యూజీ లెవెల్లో. ఓకేనా. ఈ న్యూక్లియర్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ అంటారా రిపల్సివ్ అంటారా? ఇప్పుడు న్యూక్లియస్ కి ఒక ప్రమాదం ఉంది కదా, ఇందాక చెప్పాను. ప్రోటాన్స్ కి రిపల్షన్ ఉంటుంది కాబట్టి న్యూక్లియస్ టాన్ అపార్ట్ అయిపోవాలి, ముక్కలు అయిపోవాలి. కానీ అలా అవుతుందా? అవ్వట్లేదు. అంటే దాన్ని కౌంటర్ చేసే ఫోర్స్ ఏదో ఉండాలి కదా న్యూక్లియస్ ని కాపాడటానికి. అదే ఇది న్యూక్లియర్ ఫోర్స్ విచ్ ఈస్ అట్రాక్టివ్. ఓకేనా. చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ అది. అందువల్లనే న్యూక్లియస్ ఏమవుతుంది? కూలుంబ్స్ రిపల్షన్ వలన అది మొక్కలైపోకుండా న్యూక్లియస్ స్టేబుల్ గా ఉండగలుగుతుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. న్యూక్లియర్ ఫోర్స్ అనేది 2 న్యూట్రాన్స్ మధ్య పనిచేస్తుందా లేదా? చేస్తుంది సార్. న్యూట్రాన్స్ కి ఛార్జ్ ఉండదుగా, మరి ఎందుకు పనిచేస్తుంది వాటి మధ్య? క్వాక్స్ ఉన్నాయి కదా సార్. నాయుడు నువ్వు చెప్పమ్మా. క్వాక్స్ ఉన్నాయి కదా సార్ న్యూట్రాన్ లో కూడా. న్యూట్రాన్ లో కూడా క్వాక్స్ ఉంటాయి, 1 అప్ 2 డౌన్ ఉంటాయి. నేను అనేది అది కాదు. ఈ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అనేది ఛార్జ్ మీద డిపెండ్ అయ్యే ఫోర్స్ కాదమ్మా. ఒక్కో ఫోర్స్ ఒక క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. గ్రావిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ మీద. ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఛార్జ్ మీద. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ లేకపోతే న్యూక్లియర్ ఫోర్స్ అని అంటున్నాను చూసారా, అది స్పిన్ మీద డిపెండ్ అవుతుంది. అది ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. స్పిన్ మీద. న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ స్పిన్ డిపెండెంట్. 2 న్యూట్రాన్స్ మధ్య కూడా ఈ అట్రాక్టివ్ న్యూక్లియర్ ఫోర్స్ ఎందుకు ఉంటుందో తెలుసా? సింపుల్. న్యూట్రాన్స్ కి ఛార్జ్ లేకపోవచ్చు, స్పిన్ ఉంటుంది కదా. సందర్భం వచ్చింది కదా, చెప్పండి. 3 పార్టికల్స్ యొక్క మాస్ ఐడియా వచ్చింది ఇందాక చెప్పారు కదా. స్పిన్ చెప్పండి. ఎలక్ట్రాన్ స్పిన్ ఎంత? ఎలక్ట్రాన్ కి స్పిన్ ఎంత అండి? 1/2 సార్. 1/2. ఓకేనా. ప్రోటాన్ కి న్యూట్రాన్ కి స్పిన్ తెలీదమ్మా. ఎలక్ట్రాన్ స్పిన్ 1/2, ప్రోటాన్ స్పిన్ 1/2, న్యూట్రాన్ స్పిన్ కూడా 1/2. ఆల్ దీస్ 3 పార్టికల్స్. క్వాక్స్ అన్నాను చూసారా, క్వాక్స్ కూడా అవి కూడా అంతే. ఇవన్నీ కూడా ఫెర్మియాన్స్. అవి ఫెర్మియాన్స్. ఓకేనా. ఫెర్మియాన్స్ అంటే వేటిని ఫెర్మియాన్స్ అంటారు? ఇవి చాలా బేసిక్స్. ఇవి మీకు అసలు నేను చెప్పకూడదు ఇవి ఈ లెవెల్లో. పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఒబే చేస్తే ఫెర్మియాన్స్ అంటారు. ఎలక్ట్రాన్స్, తర్వాత ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా ఫెర్మియాన్స్. అవి పౌలీస్ ప్రిన్సిపల్ ని ఒబే చేస్తాయి. వేటిని ఫెర్మియాన్స్ అంటారు? 1/2, 3/2, 5/2 ఇలా స్పిన్ ఉంటే కనుక వాటిని ఏమంటారు? ఫెర్మియాన్స్ అంటారు. బొజాన్స్ అని ఇంకొన్ని పార్టికల్స్ ఉంటాయి, వాటికి స్పిన్స్ ఎలా ఉంటాయి? 0, 1, 2, 3 ఉంటాయి. ఓకేనా. మీకు ఫెర్మియాన్స్ లాగా ఉండడం అంటే ఏంటో తెలుసా? కోవిడ్ వచ్చినప్పుడు మనం ఉండడం లాంటిది. కోవిడ్ వచ్చినప్పుడు అందరం ఒకే చోట చేరం కదా, యాంటీ సోషల్ గా ఉంటాం. పార్టికల్స్ కూడా అలాగే ఉంటాయి చూసారా. మీకు ఎలక్ట్రాన్ బోర్ రేడియస్, అదే బోర్ ఆర్బిట్స్ లో చూడండి, n=1 ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉండొచ్చు అందులో, కానీ ఉండవు. ఎందుకని? సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాయి మనలాగా. అంటే వాటికి ఆల్రెడీ కోవిడ్ వచ్చి ఉంటుంది ప్రాబ్లీ. ఆ కోవిడ్ పేరే పౌలి ప్రిన్సిపల్. ఓకేనా. 2 ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? n=2 లోకి వెళ్తుంది, ఎక్కడికో మళ్ళీ దూరంగా. ఓకేనా. సో ఎలక్ట్రాన్స్ అంటే ఈ ఫెర్మియాన్స్ ఆల్రెడీ సోషల్ డిస్టెన్స్ పాటిస్తాయి. ఓకేనా. సో
స్పిన్ వాల్యూస్ బేసిక్ కదమ్మా, అంత ఆలోచిస్తారంటే దానికి 1/2. ఓకేనా, ఎలక్ట్రాన్ స్పిన్ అయినా, ప్రోటాన్ స్పిన్ అయినా, న్యూట్రాన్ స్పిన్ అయినా అన్ని కూడా 1/2. ఓకేనా. సో ఇక్కడ వచ్చింది కదా ఎలా చెప్తున్నాను. ఫోటాన్ స్పిన్ అంత మరి, లైట్ లో ఉండే ఎనర్జీ ప్యాకెట్ క్వాంటం అంటున్నాం కదా, దాని స్పిన్ అంత 1. గ్రావిటాన్ అని ఒక పార్టికల్ ఉంటుంది. మేము యాక్చువల్గా ఆంధ్ర యూనివర్సిటీ సెట్ రాసినప్పుడు ఇదే బిట్ అడిగారు. గ్రావిటాన్ స్పిన్ ఎంత? గ్రావిటాన్ అంటే పాయిజన్ అని తెలుసు సార్, కానీ స్పిన్ తెలియదు. గ్రావిటాన్ అంటే ఏం లేదు, గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఒక క్వాంటం అన్నమాట. దాని స్పిన్ 2 అమ్మా. ఓకేనా, ఫోటాన్ స్పిన్ 1, గ్రావిటాన్ స్పిన్ 2. ఓకేనా. తర్వాత ఫెర్మియాన్స్ అన్ని అఫ్ కోర్స్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ స్పిన్లు 1/2 తెలుసు కదా. సో స్పిన్ ఉన్న ఏ పార్టికల్స్ మధ్య అయినా సరే ఏం పనిచేస్తుంది, న్యూక్లియర్ ఫోర్స్ పనిచేస్తుంది. సో ఛార్జ్ ఉన్నా లేకపోయినా దానికి సంబంధం లేదు. ఓకేనా. సో న్యూక్లియర్ ఫోర్స్ అనేది 2 ప్రోటాన్స్ మధ్య పనిచేస్తుంది, 2 న్యూట్రాన్స్ మధ్య పనిచేస్తుంది, ప్రోటాన్కి న్యూట్రాన్కి మధ్య కూడా పనిచేస్తుంది. ఎందుకని? న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ కన్సర్న్డ్ ఓన్లీ విత్ స్పిన్. ఓకేనా, అది అన్నిటికీ ఉంటుంది కదా. సో ఛార్జ్ అనేది ఇక్కడ అప్రస్తుతం, ఛార్జ్ గురించి మాట్లాడక్కర్లా. సో అందుకే న్యూక్లియర్ ఫోర్స్ యాక్ట్స్ బిట్వీన్ ఎనీ 2 న్యూక్లియాన్స్. ఓకేనా. సో పైగా అదేంటది చాలా స్ట్రాంగ్ అని చెప్పాను కదా, చాలా స్ట్రాంగ్ కాబట్టి అది ఏమవుతుంది, న్యూక్లియస్ ని కూలుంబ్స్ రిపల్షన్ నుంచి కాపాడుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అంటే న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకే. ఓకే, సో న్యూక్లియర్ ఫోర్సెస్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటి చెప్పండి ఒకసారి 1 by 1. నేచర్లో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్ అవి. ఓకేనా, అవి వేటి మీద డిపెండ్ అవుతాయి? స్పిన్ మీద డిపెండ్ అవుతాయి. ఓకేనా, అవి అట్రాక్టివా రిపల్సివా? బేసిక్ గా చెప్పాలంటే అట్రాక్టివ్, స్ట్రాంగ్లీ అట్రాక్టివ్ కాకపోతే అసలు న్యూక్లియస్ ఉండదు. అందుకు దానికి అంత చెప్పక్కర్లా. తర్వాత న్యూక్లియర్ మోడల్స్ అని ఒక టాపిక్ ఉందమ్మా, అందులో 2 ఉంటాయి, లిక్విడ్ డ్రాప్ మోడల్ అని, షెల్ మోడల్ అని. ఫస్ట్ లిక్విడ్ డ్రాప్ మోడల్ చూస్తే కనుక, లిక్విడ్ డ్రాప్ మోడల్లో న్యూక్లియస్ ని దేంతో పోలుస్తారంటే ఒక ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ లిక్విడ్ డ్రాప్ తో న్యూక్లియస్ ని పోలుస్తారు. పోల్చి ఆ లిక్విడ్ డ్రాప్ తాలూకు ప్రాపర్టీస్ ని ఆధారంగా చేసుకుని మనకి న్యూక్లియస్ యొక్క ప్రాపర్టీస్ ని గెస్ చేస్తారనమాట. ఓకేనా. దీంట్లో నెక్స్ట్ ఇంకో మోడల్ ఉంది, లిక్విడ్ డ్రాప్ మోడల్ కాకుండా షెల్ మోడల్ ఒకటి ఉంది. షెల్ మోడల్లో ఎక్కువగా అడిగే ప్రశ్న మ్యాజిక్ నెంబర్స్. షెల్ మోడల్ అంటే ఆ పేర్లోనే ఉంది. షెల్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు కదా, అటామిక్ స్ట్రక్చర్ చూసినప్పుడు n=1 అయితే K షెల్ అని, n=2 అయితే L షెల్ అని, అలా షెల్స్ లో కర్పరాల్లో ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ఉంటాయి అని చెప్పాను కదా నేను. సో ఎలాగైతే ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కొన్ని షెల్స్ లో అరేంజ్ అయ్యి ఉంటాయో, సేమ్ అదే విధంగా న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కూడా కొన్ని షెల్స్ లో అరేంజ్ అయ్యి ఉంటాయి అనేది దీని ఆర్గ్యుమెంట్. అందుకే దీనికి షెల్ మోడల్ అని పేరు వచ్చింది. ఓకేనా. సో షెల్ మోడల్ ప్రకారం మీకు ఏమవుతుందంటే మ్యాజిక్ నెంబర్స్ అంటే ఏంటంటే 2, 8, 20, 28, 50, 82, 126. ఓకేనా. ఏంటి సార్ ఇవంటే ప్రోటాన్ నెంబర్ కానీ లేదా న్యూట్రాన్ నెంబర్ కానీ, అంటే ఒక న్యూక్లియస్ లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ లేదా టోటల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కానీ ఈ నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్కి ఈక్వల్ అయితే అలాంటి న్యూక్లియస్లు ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ గా ఉంటున్నాయంట, చాలా స్టేబుల్ గా ఉంటున్నాయి. ఎలా అంటే దీనికి కంపారిజన్ చెప్తాను చూడండి. మనకి ఆటమ్స్ లో అయితే ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి కదా, హీలియం, ఓకేనా, తర్వాత నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, ఇవన్నీ ఎందుకు స్టేబుల్ గా ఉంటున్నాయి చెప్పండి ఎవరైనా? వై హీలియం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయిపోతాయి సార్ ఆల్రెడీ. వెరీ గుడ్. ఇప్పుడు అలాంటిది ఏదో ఇక్కడ జరుగుతుంది అనమాట, న్యూక్లియస్ లో జరుగుతుంది. కాకపోతే అక్కడ అవుటర్ మోస్ట్ లో ఫిల్ అయ్యేది ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఫిల్ అయ్యేది ఏంటి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఓకేనా. సో ఏ న్యూక్లియైలో అయితే ఇలాంటి నెంబర్స్ ఉంటాయో, ప్రోటాన్స్ నెంబర్, న్యూట్రాన్స్ నెంబర్ ఈక్వల్ అయి ఉంటాయి, ఏం జరుగుద్ది, అలాంటి న్యూక్లియస్ లోపల ఫిల్డ్ షెల్స్ ఉంటాయి అన్నమాట. ఆ
అలాంటి న్యూక్లియస్లు ఎలా ఉంటాయి? స్టేబుల్గా ఉంటాయి. ఓకేనా? సో మ్యాజిక్ నెంబర్స్ ఏంటని అడగచ్చు. ఓకేనా? ప్రోటాన్స్ కానీ న్యూట్రాన్స్ కానీ ఇన్ని ఉంటే అలాంటి న్యూక్లియై దే ఆర్ హైలీ స్టేబుల్. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ ఉంది. ప్రోటాన్ నెంబరు న్యూట్రాన్ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్గా ఉండే న్యూక్లియస్లకి స్టెబిలిటీ ఎక్కువ, స్టెబిలిటీ చాలా ఎక్కువ. ఆడ్గా ఉండేవాడికి స్టెబిలిటీ చాలా తక్కువ. అంటే నా ఉద్దేశం ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఈవెన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అలా ఉంటే స్టెబిలిటీ ఎక్కువ. ఆడ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే స్టెబిలిటీ తక్కువ. ఓకే, సో అదొకటి. దాని తర్వాత మీకు రేడియో యాక్టివిటీకి వద్దాం. రేడియో యాక్టివిటీ ఆ పేరు చూడండి ఒకసారి. రేడియో యాక్టివిటీ. రేడియో అంటే రేడియేషన్ అని అర్థం. యాక్టివిటీ అంటే రేడియేషన్ ఎమిట్ చేయడాన్ని రేడియో యాక్టివిటీ అంటారు. ఓకేనా? రేడియేషన్ అంటే జనరల్గా రేడియో యాక్టివిటీ 3 రకాలు కదా, ఆల్ఫా, బీటా, గామా. ఆల్ఫా డికే, బీటా డికే, గామా డికే, అంతే కదా. అసలు ఇది దేని ప్రాపర్టీ? న్యూక్లియస్ యొక్క ప్రాపర్టీ రేడియో యాక్టివిటీ అనేది. ఎందుకు అసలు న్యూక్లియస్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది? ఆల్ఫా రేడియేషన్ కానీ, బీటా కానీ, గామా కానీ ఎందుకు అలా రేడియేషన్ ఎమిట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు అటామిక్ నెంబర్ పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50, 60, 70, 80. అటామిక్ నెంబరు 80 దాటిన తర్వాత మీకు న్యూక్లియస్ ఏమవుతుందంటే లోపల ఉన్న ప్రోటాన్స్ నెంబరు, న్యూట్రాన్స్ నెంబరు ఎక్కువైపోద్ది. అంటే ఎలాంటి సందర్భం అది? ఫ్రీగా వచ్చిందని చెప్పి ప్లేట్ మీల్స్ కాకుండా ఫుల్ మీల్స్ ఒక 2-3 ఫుల్ మీల్స్ మేసేసావు నువ్వు. ఓకేనా? అప్పుడు నీ స్టమక్ అనేది న్యూక్లియస్ లాంటిది. అదేమైంది? అవసరమైన దానికంటే ఎక్కువ స్టఫ్ ఉంది లోపల. ఓకేనా? అంటే అన్స్టేబుల్గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆబ్వియస్లీ ఆ ఎక్స్ట్రా తిన్నదంతా మనం బయటకు వదిలేసేదాకా మనం ఏమవుతాం? స్టేబుల్ అవ్వం. అదేవిధంగా హై అటామిక్ నెంబర్ ఉన్న న్యూక్లియస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం చూసారు, అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి యురేనియంది? ఇందాక 92. సో 90+ అటామిక్ నెంబర్ ఉన్న న్యూక్లియస్ని మీరు పీరియాడిక్ టేబుల్లో చూస్తే కనుక వాటిని డిఫరెంట్గా మార్క్ చేస్తారు. ఎందుకంటే దే ఆర్ అన్స్టేబుల్. అవి ఏం చేస్తాయి? అన్స్టేబుల్గా ఉండడం వల్ల కొంత స్టఫ్ని తగ్గించుకోవాలి కదా, తగ్గించుకొని స్టెబిలిటీ పొందే ప్రాసెస్లో దే ఎమిట్ రేడియేషన్. ఓకేనా? కదా ఎమిట్ చేసే రేడియేషన్ 3 రకాలుగా ఉంటుంది. ఆల్ఫా డికే అవ్వచ్చు, ఆల్ఫా రేడియేషన్ ఎమిట్ చేయొచ్చు, బీటా రేడియేషన్ ఆర్ గామా రేడియేషన్. ఓకేనా? ఆల్ఫా రేడియేషన్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ నేనేదో పైన చెప్పాను యాక్చువల్గా. ఏంటి? అటామిక్ నెంబర్ పెరుగుతుంటే అజీర్తి చేసి ఆ లోపల ఉన్నదంతా బయటికి కక్కేస్తుంది అని చెప్తున్నాను. అది ఫిజిక్స్ భాష కాదు. ఫిజిక్స్ భాషలో చెప్పాలంటే వినండి జాగ్రత్తగా. మీకు 3 ఫోర్సుల గురించి మనం మాట్లాడేసుకున్నాం. గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ ఏమో కాపాడేవాడు అదే, అంతే కదా. స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ లేకపోతే న్యూక్లియస్ లేదు, అసలు స్టేబుల్గా ఉండదు. మరి 4వ క్యాండిడేట్ ఉంది కదా, వీక్ ఇంట్రాక్షన్. అదే దీనికి కారణం. రేడియో యాక్టివిటీకి రెస్పాన్సిబుల్ అయిన ఫోర్స్ ఏదంటే వీక్ ఇంట్రాక్షన్. వీక్ ఇంట్రాక్షన్ పేరుతో పిలుస్తారు, డిస్ట్రాయర్ అంటారు. ఇట్ ఈస్ ద డిస్ట్రాయర్. అదేం చేస్తుందంటే న్యూక్లియస్ని ముక్కల కింద విడపడటానికి లేకపోతే డికే అయ్యేలాగా చేస్తుంది. అంటే డికే ఫోర్స్ ఏదంటే వీక్ ఇంట్రాక్షన్. ఓకేనా? దానికి కారణాలు చాలా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు అటామిక్ నెంబర్ పెరిగినప్పుడు ప్రోటాన్స్ పాపులేషన్ పెరుగుతుంది. ప్రోటాన్స్ పాపులేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది? రెపల్షన్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అఫ్ కోర్స్ స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ ఉంది కాపాడటానికి, కానీ ఏమవుతుందంటే న్యూక్లియస్ పెద్దదైపోద్ది కదా. 92 ప్రోటాన్స్ ఉన్నప్పుడు న్యూక్లియస్ చాలా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్. ఓకేనా? సో న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ పెరిగినప్పుడు ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య దూరం ఏమవుద్ది? పెరిగిపోద్ది. మీకు న్యూక్లియర్ ఫోర్స్ కొన్ని ఇంకో ప్రాపర్టీ ఏంటో చెప్పను, ఇందాక చెప్పలేదు. స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ కొన్ని ఇంకో ప్రాపర్టీ, దాని రేంజ్ చాలా తక్కువ. న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ వెరీ షార్ట్ రేంజ్ ఫోర్సెస్. ఓకేనా? ఇప్పుడు న్యూక్లియస్ అనేది చాలా పెద్దదైపోయినప్పుడు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య దూరం ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఓకేనా? సో ఆ న్యూక్లియర్ ఫోర్స్ ఎఫెక్ట్ ఎక్కువ దూరం పనిచేయదు కాబట్టి
ఏమవుతుంది ఇప్పుడు? ఎవరు డామినేట్ చేస్తారు? రిపల్షన్ డామినేట్ చేసి అట్రాక్షన్ వీక్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా న్యూక్లియస్ ఏమవుతుంది? ఒక విధంగా డికే అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఆ డికేకి కారణమైన ఫోర్సే వీక్ ఇంట్రాక్షన్. యాక్చువల్గా చెప్పాలంటే వీక్ ఇంట్రాక్షన్, ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంట్రాక్షన్. అందుకే సైంటిస్టులు 4 ఫోర్స్లలో ఫస్ట్ ఏ రెండింటిని యూనిఫై చేశారు తెలుసా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ని వీక్ ఇంట్రాక్షన్ ని యూనిఫై చేశారు. దానికి ఒక పేరు పెట్టారు, ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అని పేరు పెట్టారు. తర్వాత స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ దాంతో యూనిఫై చేశారు. ఓకేనా? క్యూసిడి. ఇంకా గ్రావిటీని యూనిఫై చేద్దామని ట్రై చేస్తున్నారు, అది అవ్వట్లేదు. ఓకేనా? సో ఇదమ్మా. సో ఆల్ఫా డికేలో మీరు చూడాల్సింది ఏంటంటే, అసలు ఆల్ఫా అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. ఆల్ఫా అంటే ఏంటమ్మా? ఆల్ఫా పార్టికల్ అంటే ఏది? న్యూక్లియస్ ఆఫ్ హీలియం. వెరీ గుడ్. న్యూక్లియస్ ఆఫ్ హీలియం 2 హీలియం 4. అంటే ఆల్ఫా పార్టికల్ కి ఏ చార్జ్ ఉంటుంది? 2 యూనిట్ల చార్జ్ ఉంటుంది. ఓకేనా? అంటే దీన్ని ఎలా రాసుకోవాలి? ఆల్ఫాని ఇండైరెక్ట్ గా He+2 అని రాసుకోవాలి, అంతే కదా? సో ఒక న్యూక్లియస్ కనుక ఆల్ఫా పార్టికల్స్ ని బయటికి ఎజెక్ట్ చేసి డికే అయితే కనుక ఆ డికేని ఏమంటారు? ఆల్ఫా డికే అంటారు. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? యురేనియమే. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం ఐసోటోప్ తీసుకోండి, 92, యురేనియం 238. ఇది ఆల్ఫా డికే జరిగితే ఏమవుతుంది? ఆల్ఫా డికే జరిగినప్పుడు మీరు చెప్పండి, అటామిక్ నెంబర్ ఎంత తగ్గాలి? ఇది ఆల్ఫా కదా. అటామిక్ నెంబర్ ఎంత తగ్గాలి? 2 తగ్గాలి. అంటే అటామిక్ నెంబర్ ఏమో -2, మాస్ నెంబర్ ఎంత తగ్గాలి మరి? -4 సార్. అంటే ఇది బయటకు వచ్చేస్తుంది కదా, సింపుల్. యురేనియం న్యూక్లియస్ లోంచి ఇది బయటకు వచ్చేస్తుంది కదా. ఇది బయటకు వచ్చేస్తున్నప్పుడు Z ఏమో -2 తగ్గుద్ది, A ఏమో -4. ఓకేనా? సో ఇప్పుడు ఎంత అవుతుంది? 92 కాస్త 90 అవుతుంది, 238 కాస్త 234 అవుతుంది. 90 అటామిక్ నెంబర్ ఉన్న దాన్ని ఏమంటారు? థోరియం అంటారు. ఓకేనా? సో ఇది దేనికి ఎగ్జాంపుల్? ఆల్ఫా డికేకి ఎగ్జాంపుల్. ఓకేనా? సో వెన్ ఆల్ఫా డికే హ్యాపెన్స్, ది అటామిక్ నెంబర్ ఆఫ్ ద పేరెంట్ న్యూక్లియస్ డిక్రీజెస్ బై 2 యూనిట్స్ అండ్ ద మాస్ నెంబర్ డిక్రీజెస్ బై 4 యూనిట్స్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఆల్ఫా డికే. సో ఆల్ఫా డికే సంబంధించి ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఆల్ఫా డికేలో గ్యామో థియరీ అని ఒకటి ఉంటుంది. గ్యామో థియరీ. ఓకేనా? గ్యామో థియరీ ఎసెన్స్ చెప్తాను, మీకు ఎక్కువ చెప్పను పాయింట్. ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ లోంచి ఎజెక్ట్ అవుతుంది కదా బయటికి. ఎజెక్ట్ అవ్వాలంటే మీకు అది పొటెన్షియల్ బ్యారియర్ దాటి బయటికి రావాలి, కొంత ఎనర్జీ కావాలి ఎస్కేప్ అవ్వడానికి. న్యూక్లియస్ అనేది ఒక జైల్ లాంటిది, అందులోంచి బయటికి రావాలంటే కొంత శక్తి కావాలి దానికి. ఓకేనా? ఎంత ఎనర్జీ కావాలని థియరిటికల్ ఎస్టిమేట్స్ చెప్తున్నాయి అంటే 27 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి. దేనికి? ఒక ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. కానీ దానికి ఉన్న ఎనర్జీ ఎంత? 4 MeVనే ఉంటుంది. అంటే నీకు పాస్ మార్కులు 27, నీకు వచ్చిన మార్కులు 4. సో ఫెయిల్. అంటే అర్థం ఏంటి? న్యూక్లియస్ నుంచి ఆల్ఫా పార్టికల్ అసలు బయటికి రావడానికి ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. ఎందులో? క్లాసికల్ మెకానిక్స్లో, కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిస్తే. కానీ మన క్రేజీ సబ్జెక్ట్ ఉంది కదా, క్వాంటమ్ మెకానిక్స్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకేనా? క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం పార్టికల్ యొక్క ఎనర్జీ బ్యారియర్ హైట్ కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా, ఓకేనా, ఉండాల్సింది 27 ఎనర్జీ ఉండాలి, దానికి ఉన్నది ఎంత? 4. అయినప్పటికీ అది న్యూక్లియస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కొంత గొప్ప ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేదాన్ని గ్యామో థియరీ అంటారు. అంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఓకేనా? ఆ గ్యామో థియరీ యొక్క ఎసెన్స్ ఈక్వేషన్ ఏమంటారంటే గెయిగర్ నట్టల్లా అంటారు. గెయిగర్ నట్టల్లా. గెయిగర్ నట్టల్లా. గెయిగర్ నట్టల్లా ఏం చెప్తుందంటే లాగ్ లాండా ఈక్వల్స్ A+B log R. ఓకేనా? ఇక్కడ లాండా అంటే డికే కాన్స్టెంట్ అమ్మా, ఆర్ అంటే రేంజ్. ఓకేనా? ఈ వీటి గురించి నేను చెప్తాను ఇప్పుడు, యాక్చువల్గా వస్తుంది తర్వాత. ఓకేనా? రేంజ్ అంటే ఏంటి, డికే కాన్స్టెంట్ అంటే ఏంటి చెప్తాను. ఓకేనా? సో ఆల్ఫా డికే అర్థమైంది కాబట్టి బీటా డికేలోకి వద్దాం. బీటా డికే అంటే ఏం లేదు, సింపుల్. ఈసారి న్యూక్లియస్ ఆల్ఫా పార్టికల్స్ని ఎజెక్ట్ చేయదు. దేన్ని ఎజెక్ట్ చేస్తుంది? బీటా పార్టికల్స్ని ఎజెక్ట్ చేస్తుంది. బీటా పార్టికల్స్ అంటే తెలుసు కదా, ఎలక్ట్రాన్స్ ఆర్ పొజిట్రాన్స్. ఓకేనా?
జనరల్గా ఎలక్ట్రాన్స్ అనే చెప్తాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఒక న్యూక్లియస్ బీటా డికే ద్వారా స్టెబిలిటీ పొందితే దాని అటామిక్ నెంబర్ ఏమన్నా మారద్దా? అటామిక్ నెంబర్ ఏం మారదు. నో చేంజ్. మారదు. నో చేంజ్ తప్పు. నేను ఆ మాస్ నెంబర్ చెప్పబోయి అటామిక్ నెంబర్ అంటున్నాను. మాస్ నెంబర్ ఏమన్నా మారుద్దా? మారదు. నో చేంజ్. ఎందుకని? ఎలక్ట్రాన్కి మాస్ లేదు కదా. లేదంటే లేదని కాదు, మళ్ళీ గొడవలు అయిపోతాయి. ఎలక్ట్రాన్కి మాస్ లేదంటే అసలు సృష్టి లేదు. ఓకేనా? ఎలక్ట్రాన్ మాస్ చాలా తక్కువ కాబట్టి మాస్ నెంబర్ చేంజ్ అవ్వదు డికే అయినప్పుడు. ఓకేనా? పేరెంట్ న్యూక్లియస్. అటామిక్ నెంబర్ మాత్రం ఏమవుతుందో తెలుసా? ఒక యూనిట్ పెరుగుతుందమ్మా, +1. ఇన్ కేస్ అది ఎలక్ట్రాన్ ద్వారా జరిగిన డికే అయితే. ఓకేనా? సో బీటా డికేలో అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ బై 1 యూనిట్. ఎందుకని? ఎలక్ట్రాన్ అంటే మైనస్ కదా, అంటే ఎలక్ట్రాన్ బయటకు వస్తుందంటే ఒక పాజిటివ్ ఛార్జ్ పెరిగినట్లు లెక్క. ఓకేనా? పాజిటివ్ ఛార్జ్ ఒకటి పెరిగిందంటే అర్థం +1 కదా. సో అందుకని Z అనేది +1. అదే ఆల్ఫా డికేలో అయితే -2. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బీటా డికే జరిగినప్పుడు మాస్ నెంబర్లో చేంజ్ ఉండదు, అటామిక్ నెంబర్ మాత్రం ఒక యూనిట్ పెరుగుతుంది. ఓకేనా? ఇది ఒకటి. తర్వాత బీటా డికే స్పెక్ట్రమ్ అని ఒకటి ఉంటుందమ్మా మీకు సిలబస్లో. బీటా డికే స్పెక్ట్రమ్. ఇప్పుడు బీటా డికేలో బయటకి ఏమొస్తున్నాయి చెప్పండి? న్యూక్లియస్ వెయిట్ని ఎజెక్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని కానీ పాజిట్రాన్స్ని కానీ. ఆ వస్తున్న ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీని మనం ప్లాట్ చేసాం అనుకోండి, ఒక గ్రాఫ్ గీస్తే అది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ రావాలా, డిస్క్రీట్ స్పెక్ట్రమ్ రావాలా అనేది ఒక డిస్కషన్. ఓకేనా? మీకు ఈ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ లోపల నుంచి వస్తున్నాయి కదా. బీటా డికే ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ వస్తాయి, అవి న్యూక్లియస్ లోపల నుంచి వస్తాయి కాబట్టి మనం క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? క్వాంటమ్ మెకానిక్స్ అంటే అన్ని క్వాంటైజ్ అవుతాయి కదా. సో స్పెక్ట్రమ్ ఏం రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామంటే లైన్ స్పెక్ట్రమ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ బీటా రే స్పెక్ట్రమ్ ఏది? లైన్ స్పెక్ట్రమ్ కాదు, అది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది. అది పెద్ద పజిల్, చాలా పెద్ద పజిల్ అది. ఎలక్ట్రాన్స్ అనే ఎనర్జీ క్వాంటైజ్ అవుతున్నప్పుడు మనకి లైన్ స్పెక్ట్రమ్ రావాలి కదా. లైన్ స్పెక్ట్రమ్ రాకుండా ఇలా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద పజిల్. దానికి సమాధానం ఏంటి? బీటా డికే ప్రాసెస్లో మనం ఏమనుకుంటాం? ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది అనుకుంటాం, కానీ ఎలక్ట్రాన్ ఒక్కటే బయటికి రాదు, దాంతోపాటు న్యూట్రినో అనే ఒక పార్టికల్ కూడా బయటకు వస్తుంది. న్యూట్రినో. ఓకేనా? న్యూట్రినో. మా కాలేజీలో ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. ఫస్ట్ ఇయర్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్కి నేను ఏం పేరు పెట్టానంటే న్యూట్రినోస్ అని పేరు పెట్టాను. ఎందుకంటే విశ్వంలో సమృద్ధిగా ఉన్న పార్టికల్స్ ఏంటో తెలుసా? అబండెంట్గా ఉన్న పార్టికల్స్ ఏంటి యూనివర్స్లో? న్యూట్రినోస్ అని. ఓకేనా? గోస్ట్ లైక్ పార్టికల్స్ అవి. ఓకేనా? విశ్వం మొత్తం కూడా, యూనివర్స్ మొత్తంలో న్యూట్రినో సముద్రంలో మనం ఉన్నాం అనుకోవచ్చు, అంత ఎక్కువ ఉంటాయి ఆ పార్టికల్స్. ఓకేనా? సో బీటా డికే స్పెక్ట్రమ్ అనేది, అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి? లైన్ స్పెక్ట్రమ్ రావాలని సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఏ స్పెక్ట్రమ్ వస్తుంది? కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది. అది అలా రావడానికి కారణం ఏంటని అన్వేషిస్తే ఒక శాస్త్రవేత్త, ఆయన పేరేంటి? పౌలి. పౌలి ప్రిన్సిపల్ తెలుసు కదా మీకు. ఆ పౌలి అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే బీటా డికేలో ఎలక్ట్రాన్ ఒక్కటే బయటికి రాదు, అది ఇంకో దాన్ని ఎంటేస్కి వస్తుందంట. ఆ ఎంటేస్కి వచ్చే దాని పేరేంటి? న్యూట్రినో. ఆ న్యూట్రినో, దీన్నే పౌలి న్యూట్రినో హైపోథసిస్ అంటారు. ఆ న్యూట్రినో అనే పార్టికల్ కూడా ఎలక్ట్రాన్తో పాటు బయటకు వస్తుంది కాబట్టి మీకు ఏమవుతుంది? లైన్ స్పెక్ట్రమ్ రాకుండా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది. అప్పుడు దానికి కారణం ఏంటంటే, ఇంకంత ఎక్కువ టైం పట్టేసి చెప్తుంటే, ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని న్యూట్రినో కొంత షేర్ చేసుకుంటుంది. అందువల్ల ఎలక్ట్రాన్ ఎనర్జీ మనకి ఎలా మారుద్ది? కంటిన్యూస్గా మారుద్ది. ఓకేనా? సో దీని మీద డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ తర్వాత నేను కాంటాక్ట్ చేయండి, డెప్త్లో చెప్తాను. సో పౌలి హైపోథసిస్ అంటే న్యూట్రినో గురించి 2 మాటలు చెప్పాలి ఇక్కడ. న్యూట్రినో అనే పార్టికల్ యొక్క స్పిన్ ఎంత చెప్పండి ఎవరైనా? న్యూట్రినో స్పిన్ ఎంత? 1/2. అది కూడా ఫెర్మియానే. తర్వాత దానికి మాస్ ఎంత ఉంటుందా? మాస్ లేదా చెప్పండి? న్యూట్రినో స్పిన్ మాస్ ఎంత? మీకు మామూలుగా ఎలక్ట్రాన్ మాస్ చాలా తక్కువ అని చెప్తాను కదా. ఎలక్ట్రాన్తో పోలిస్తే న్యూట్రినో మాస్ ఇంకా తక్కువ, కానీ బట్ నాట్ 0. చాలా ఇంపార్టెంట్. మాస్ ఆఫ్ న్యూట్రినో ఈజ్ నాట్ 0. ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్, ఈవెన్ స్మాలర్ దాన్ ఎలక్ట్రాన్, బట్ ఇట్ ఈస్ నాట్ 0.
ఓకేనా. మాస్లెస్ పార్టికల్ అయితే కాదు, ఓకేనా. అసలు మాస్లెస్ పార్టికల్స్ ఉండవు. మీకు ఫోటాన్ మాస్ ఎందుకు జీరో అయిందో తెలుసా? అది పార్టికల్ కాదు అసలు, అది రేడియేషన్ కాబట్టి జీరో అయింది, ఓకేనా. ఓకేనా. సో మాస్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, ఓకేనా, ఎక్స్ట్రీమ్లీ స్మాల్. ఓకే. సో న్యూట్రినోస్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అవి. న్యూట్రినోకి ఛార్జ్ ఉంటుందా? చెప్పండి. న్యూట్రినోకి ఛార్జ్ ఉంటుందా? ఉండొచ్చు. ఛార్జ్ ఉండదు, ఓకేనా. సో ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, అవి రాస్తాను, అది రాసి నేను కన్క్లూడ్ చేస్తాను. చూడండి, బీటా డికే స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో పౌలి చెప్పిన ఈ థియరీ యొక్క ఎసెన్స్ ఏంటంటే, న్యూక్లియస్లో న్యూట్రాన్, ప్రోటాన్ అనే 2 వేరు పార్టికల్స్ ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ అది తప్పది. న్యూట్రాన్, ప్రోటాన్ వేరు కాదు. న్యూట్రాన్ ప్రోటాన్గా మారుద్ది, ప్రోటాన్ న్యూట్రాన్గా మారుద్ది, అంటే డికే అవుతుంటాయి, ఓకేనా. సో ఆ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. న్యూట్రాన్ ప్రోటాన్గా మారే ఈక్వేషన్ ఇలా ఉంటుంది. అలాగే ప్రోటాన్ న్యూట్రాన్గా మారే ఈక్వేషన్ అయితే ఇది. సో న్యూట్రాన్ when it gets converted into ప్రోటాన్, దాంతో పాటు ఏమొస్తాయి? ఎలక్ట్రాన్, యాంటీ న్యూట్రినో అంటారు. బార్ ఉంటే యాంటీ న్యూట్రినో, యాంటీ పార్టికల్స్ ఉంటాయి కదా ప్రతిదానికి, ప్రతి కణాలు అంటారు కదా. ప్రోటాన్ గివ్స్ రైజ్ టు న్యూట్రాన్, ప్లస్ పాజిట్రాన్ తో పాటు ఏమొస్తుంది? న్యూట్రినో వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఎలక్ట్రాన్కి జంటగా వచ్చేది ఎవరు? న్యూట్రినో కాదు, యాంటీ న్యూట్రినో. పాజిట్రాన్కి జంటగా వచ్చేది ఎవరు? న్యూట్రినో, ఓకేనా. అది ఒకటి గుర్తుపెట్టుకుంటాం, ఓకేనా. సో ఇలాగా ఏమవుతుంది అనమాట, న్యూట్రాన్ ప్రోటాన్గా, ప్రోటాన్ న్యూట్రాన్గా మారే ప్రాసెస్లో మనకి ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ మనకు బయటకు వస్తున్నాయి. ఈ ప్రోటాన్ లోపల ఉండిపోతుంది, న్యూట్రినో కూడా బయటకు వస్తుంది, ఓకే. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే ఇది తక్కువ టైంలో చెప్పే టాపిక్ కాదమ్మా, యాక్చువల్లీ స్పెక్ట్రమ్ గురించి పెద్ద డిస్కషన్ అది యాక్చువల్గా. సో అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, బీటా స్పెక్ట్రమ్లో ఇన్ఫాక్ట్ బీటా స్పెక్ట్రమ్ ఏమని చెప్పాను? లైన్ స్పెక్ట్రమ్ అని చెప్పానా, కంటిన్యూస్ అని చెప్పానా? లైన్ రావాలి కానీ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే, ఈ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ మీద అక్కడక్కడ చిన్న లైన్స్ ఉంటాయి. అంటే మనకి బీటా స్పెక్ట్రమ్లో 2 ఉంటాయి, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఉంటుంది, లైన్ స్పెక్ట్రమ్ కూడా ఉంటుంది. కంటిన్యూస్ స్పెక్ట్రమ్ దేని వల్ల వస్తుంది? ఇలా కన్వర్షన్ వల్ల వచ్చిన ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూసావా, దాన్ని ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అంటారు. ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అవి ఎక్కడి నుంచి వస్తాయి? న్యూక్లియస్ లోపల నుంచి వస్తాయి. ఆ ఎలక్ట్రాన్స్ వలన కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది. లైన్ స్పెక్ట్రమ్ ఎందుకు వస్తుంది అంటే, న్యూక్లియస్ బయట కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఇక్కడ KLM కర్పరాల్లో, అక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ బయటకు వస్తే అవి సెకండరీ ఎలక్ట్రాన్స్ అంటారు. వాటి వల్ల లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది, ఓకే. సో కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఈజ్ డ్యూ టు, మీరు ఎలా నోట్ చేసుకోవాలంటే, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఏమో ప్రైమరీ ఎలక్ట్రాన్స్ వలన, లైన్ స్పెక్ట్రమ్ ఏమో ఇంటర్నల్ కన్వర్షన్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఇంటర్నల్ కన్వర్షన్ ఎలక్ట్రాన్స్, వాటిని సెకండరీ ఎలక్ట్రాన్స్ అని కూడా అంటారు. వాటి వల్ల ఏమో లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది, ఓకే. సో ఇదమ్మా. అదే బీటా డికేలో ఇంకొక పాయింట్ ఉంది, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. బీటా డికేలో ప్యారిటీ కన్జర్వ్ అవుతుందండి, ప్యారిటీలో చేంజ్ ఉండదు, డెల్టా P 0, ఓకేనా. యాంగులర్ మొమెంటం మాత్రం 0 అవ్వచ్చు, +or-1 అవ్వచ్చు బీటా డికేలో, ఓకే. సో ఇక్కడతో చాలా వరకు న్యూక్లియర్ ఫిజిక్స్ అయిపోయిందమ్మా. మహా అయితే ఏదో ఒక క్లాస్ ఉంటుందంటే, ఆ క్లాస్లో ఏదో కౌంటర్స్ ఉన్నాయి, సింటిలేషన్ కౌంటర్ అని, ప్రపోర్షనల్ కౌంటర్, గైగర్ మూలర్ కౌంటర్ ఉన్నాయి. అవి చెప్తాను, అవి చెప్తే ఇంకా మిస్ అయిన టాపిక్స్ ఉంటే చెప్తాను. ఇంకొక సెషన్ కూర్చుంటే మనకి న్యూక్లియర్ ఫిజిక్స్ అయిపోతుంది, ఓకేనా. అప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరు ప్రాబ్లమ్స్ ఉంటే చూసారా, అవి డిస్కస్ చేసి మీకు డౌట్స్ అన్ని చెప్తాను నేను, ఓకే. చెప్పింది ఫాలో అవుతున్నారమ్మా?